మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములోని 30వ దిన ధ్యానం. దైవ లక్షణముల స్తుతి. నాతో చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివయ్యున్నావు. నిన్ను ఎవరునూ కలుగ చేయలేదు. నీ ఎంతట నీవే యున్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమయ్యున్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవయ్యున్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమయ్యున్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. ఆమెన్. సైతాన్ని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవుచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్న పిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమెన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు గాని పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియల్లోనికి పాపము ప్రవేశించినప్పుడెల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను.
నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తరువాత త్వరగా వచ్చును, త్వరగా అని చెప్పియున్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని దాని భావమేమి అని చెప్పుకొనవచ్చును, కానీ విసుగుకొనరాదు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపరచుము. ఆమెన్. నిర్గమాకాండము 30వ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరెలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు, దాని 4 ప్రక్కలను, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేయవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్దనుండ ఆ అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను, దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠ అర్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము
దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండినట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకును నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులుము చొప్పున అచ్చమైన గోపురసము 500 తులుమలను, సుగంధము గల లవంగి పెట్ట సగము అనగా 250 తులుముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులుముల ఎత్తును, లవంగి పట్ట 500 తులుములను, వలీవా నూనె సంభారమును 3 పాళ్లను తీసుకొని వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠ అభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువును ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులు నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరములకు నాకు ప్రతిష్ఠిత అభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాన్ని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములు చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునై సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దానిని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయు వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆమెన్. యేసు ప్రభువు చేసిన ఉపవాసము. ప్రార్థన. తండ్రి, మరొక మారు నీవు ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము. మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి ప్రత్యేకపరుచుకున్నావు. నీ దీక్షతో మమ్ములనే తలంచుకున్నావు గనుక మేము నీవలే దీక్ష పూని నిన్నే తలంచుకొని కృప చూపించుము. అప్పుడు పిశాచి మమ్ములనేమీ చేయలేదు. అలాగూ నీవలే నీ కొరకు ప్రత్యేకించుకొనుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్.
మిమ్మును అందరినీ ఈ చరిత్ర చుట్టూ త్రిప్పుట ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క ఉపవాసములోనికి తీసుకొని వచ్చుటకే. అందరూ జ్ఞాపకము తెచ్చుకోండి. యెరూషలేముకు ఉత్తరమున గొప్ప అరణ్యమున్నది, అక్కడ అడవి మృగములున్నవి అని మార్కు సువార్తలో ఉన్నది. గనుక ప్రభువు మృగముల మధ్య అక్కడ ఉపవాసములో ఉన్నారు. ఆ ప్రక్కన దూరముగా పిశాచి పొంచియున్నది. దూరము నుండి చూచుచున్నాడు. ఎందుకు? ఉపవాసము ముగించగానే సమీపించి శోధించుటకు. ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిశాచి సమీపించ వీలు లేదు. అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేదు. కానీ మన ఉపవాస కాలంలో వాడు రావడము లేదా? వస్తున్నాడు. అతడు రాకపోయినా అతని బాణములైనా వస్తున్నవి. ఎందుకంటే మనుషులమైన మనలో మన జన్మమును బట్టి సాతాను తన నైజమును మనలో ఉంచెను. పాపమున్నది, అది పాప నైజము, అది అతని ఆస్తి. గనుక మనము ఉపవాసములో ఉన్నను సరే అతడు వస్తాడు. అదీగాక మనము చేయు ఉపవాసమును చూచి అతడు నవ్వుతాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళాము వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకము చేస్తాడు. అదే కాదు, మంచిని కూడా జ్ఞాపకము చేయుచూ ఉండును. మన ఉపవాసము చెడగొట్టుటకు సైతాను వద్ద మన చేత పాపము చేయించే బాణములు ఉన్నవి. అవి ఏవనగా, మొదటిది మంచి జ్ఞాపకము చేయు బాణము, రెండవది చెడుగును జ్ఞాపకము చేయు బాణము. అందుచేత అతడు మనలను హేళన చేయును. అయితే యేసు ప్రభువులో సైతాను యొక్కయు ఆదాము అవ్వల యొక్కయు నైజము లేదు గనుక సైతాను దగ్గరకు రాలేక పొంచియుండెను. అయినను యేసు ప్రభువు శోధనలో పడుటకు ఎక్కడైనా సందున్నదా? వీలున్నదా? లేకేమి ఉన్నది. ఎందుచేత? యేసు ప్రభువుకు ఆదాము హవ్వల శరీరం ఉన్నది గనుక పడిపోవుటకు ఆయన వీలున్నది. అందుచేత ప్రభువు 40 దినములు ఉపవాసముంటే ఆయన 40 దినములు శోధింపబడియు 40 దినములు శోధనను జయించెను. ఆయనకు జయమే. సాయితాను దూరముగా ఉండి శోధకులను పంపెను గాని అది లోపలకు రాలేదు. ఉదాహరణ, మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్థనలో ఉన్నాము. బయట వరండా మీద కుక్క ఎదురుగానున్నది. అది మనకు తెలియదా? తెలుస్తున్నదా? తెలుస్తున్నది. ఆటంకము కాదా? అవును, ఆటంకము. మన పనికి అడ్డము కాదా? అవును, అడ్డమే, ఆటంకమే. అందుచేత ఎవరినైనా పంపి కుక్కని తోలివేస్తాము. అయితే కుక్క లోపలికి వచ్చినదా? లేదు, గాని దాని మూత వచ్చినది. అలాగే సైతాను తన సర్కీటులోనే ఉంటే దాని శోధన ప్రభువు దగ్గరకు వెళ్ళెను. కుక్క కూత మన చెవిలోకి వెళ్ళినట్లు మనము ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు చెడ్డ తలంపులు రాక మానవు. కానీ వాటిని లెక్క చెయ్యకుండా ఉండవలెను. లెక్క చెయ్యకపోతే అది ఏమీ చేయదు. ప్రభువు 40 దినములు ఉపవాసము చేసేటప్పుడు ఆయన మనసులో తండ్రి ఉన్నాడు మరియు ఆయన ఆత్మచేత అరణ్యములోకి శోధింపబడుటకై కొనిపోబడినాడు అని ఉన్నది. గనుక ఆయన మనసులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తోడుకొని వెళ్ళిన ఆయన చుట్టూ సర్కీటులో దూరముగా సైతాను తిరుగుచుండెను. అది ప్రభువుకు తెలియను. ఉదాహరణ, ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్ళవలసి వచ్చెను. బడిలో తన తరగతి పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకొనుచున్నది. వారే నేర్పుచున్నారు. ఆ అమ్మాయి బడికి వెళ్ళుట, పాఠములు నేర్చుకొనుట తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఇష్టమే గాని మతము నేర్చుకొనుట వారికి ఇష్టము లేదు. నీవు మతము నేర్చుకొనుట మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయి నన్నారు. మీరు చంపండి,
గాని నేను మాననని ఆ అమ్మాయి అనగా గ్రామస్తులందరూ ఆమెను అడవికి తీసుకొని వెళ్ళి తాడుతో ఒక కర్రకు కట్టి ఇంటికి వెళ్ళిరి. ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండెను. తెల్లవారిన తరువాత ఆ అమ్మాయిని అడవి మృగములు తినివేసి యుండునని వచ్చి చూచిరి. ఆ అమ్మాయికి దూరముగా చుట్టూ మేరలో గోతులుండుటయు కాలు దువ్వియున్న మృగముల అడుగులు ఉండెను గాని మృగములు లేవు. మృగములు ఆమెను తినకుండా ఆయన కాపాడెను, తిననియ్యలేదు. దేవుడేర్పరిచిన వలయకారము దాటి ఆమె సమీపమునకు వాటిని రానియ్యలేదు. అవి ఆయన వేసిన మేర దాటలేదు కానీ అవి మేరకు వచ్చాయా లేదా? వచ్చాయి. ఆ అమ్మాయి మృగములు చూస్తూనే ఉన్నది. ప్రభువు వాటిని రానియ్యడని ఆమెకు తెలుసు. అది ఆమె మనసులో ఉన్నది. చివరికి అదే జరిగినది. అలాగే ప్రభువు అరణ్యములో ఉపవాసములో ఉన్నప్పుడు దొంగ అయిన సైతాను వాని సైన్యము చుట్టూ తిరుగుటియే గాని సరిహద్దు దాటి వెళ్ళలేదు. ప్రభువు ఉపవాసములో ఉన్నప్పుడు ఆయనకు మన శరీరమే ఉన్నది గాని ఆయనకు ఆకలి వేయలేదు, అనగా ఆ తలంపే లేదు. దాహము వేయలేదు, అనగా ఆ తలంపే రాలేదు. అందుచేత ఆహారము నీళ్లు అక్కరలేదు. మనలో ఎవరైనా ఉదయము 6 గంటలు మొదలు సాయంకాలం 6 గంటల వరకు ఉపవాసముంటే ఆకలి దాహము జ్ఞాపకము రానిస్తే ఉపవాసము కాదు. రానియకపోవడం చాలా కష్టము. ఆకలి జ్ఞాపకము వచ్చును గాని ఓపికతో ఉండవచ్చును. ఆకలి వేయకుండా ఉండుట, జ్ఞాపకముకు రాకుండా ఉండుట చాలా కష్టము. ఓపికతో కూడా ఉండుట మరెంత ముఖ్యము. మత్తయి ఏమి వ్రాసినాడంటే, ఆయన 40 దినములు ఉపవాసము ముగించిన పిమ్మట ఆకలి కలిగి ఉండుట సైతాను కనిపెట్టెను. ఆయన ఆకలిగొనెను. దానికి అర్థమేమంటే అంతకు ముందున్న 40 దినములలో ఆకలి లేదు, అనగా తిన్నట్టే గదా. అలాగుండుటకు కారణమేమనగా అన్నము ఆకలి, నీళ్లు దాహము, నిద్ర మొదలగు వాటి ధ్యానములు ఆయనకు లేవు గాని తండ్రి ధ్యానము, ఆత్మ ధ్యానము, సైతాను ధ్యానము అవి మాత్రమే గాక లోకమంతటి రక్షణార్థమైన తాను చేయుచున్న ధ్యానము మాత్రమే కలిగి ఉండెను. ప్రభువునకు సైతానున్నట్లు తెలియకపోతే శోధన రాదు, జయము రాదు. జయము రావాలంటే వాడున్నట్లు తెలియవలెను గాని వాడిని లెక్క చెయ్యకుండా ఉండవలెను. ఇన్నిటి మధ్యను ప్రభువు ఉన్నప్పుడు మనోనిదానము కుదురుట చాలా కష్టము. అయినను ఆయనకే కుదిరినది. ఇప్పుడు చెప్పినవన్నీ విడిచిపెడితే అందులో ఒకటి క్రొత్తది ఉన్నది. అది ఏమి? మొట్టమొదటిగా ఉపవాసం అంటే మొదటిది ఆకలి, దప్పిక, నిద్ర కట్టివేయుట, సైతాను కూతలు కూయుట, వినబడుచుండగా లెక్క చేయకుండా ఉండుట. ఇది కష్టము. రెండవది ఇట్టి స్థితిలో తండ్రిని ఆత్మను తలంచుకొనవలెను. ఇది మరీ కష్టము. లోకమంతటిని ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఆఖరున పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకొనుట కష్టము కాదా? యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మొదటిది మనుషులను, రెండవది వారి పాపములను, మూడవది వారి అవస్థలను, నాలుగవది వాటి పరిహారమును. యేసు ప్రభువు ఈ 4 అంశములను వాటి పరిహారము నిమిత్తము తలంచకపోతే ఎలా? దేవుడయ్యుండి తలంచుకొనుట సులువే గాని మనిషి అయ్యుంటే తలంచుకొనుట చాలా కష్టము. దేవుని గొర్రెపిల్ల లోక పాపము మోసుకొని పోవుట, ఈ 4 పనులు చేయుటకే కదా ప్రభువు వచ్చినది. ఈ 4 తలంచుకొనకపోతే రక్షించుట ఎట్లు? చివరి మాట గొర్రెపిల్ల కదా భరించుచు
మోసుకొని పోవలసినది మొదటిది ఇంత పెద్ద లోకము, రెండవది లోక పాప భారము, మూడవది పాపము మోసుకొని పోవడము అను ఈ మూడును చేయడము ఈ విషయములో ఆయన గొర్రెపిల్ల వంటి వాడు గనుక వినయముగా సహించుకొనవలెను. అది ఆయనకు ఎంతో కష్టము. ఆ పని మీదే వచ్చినాడు గనుక ఉపవాసము చేసేటప్పుడు ఆ 4 పై అంశములు జ్ఞాపకము రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును? ఆ పని మీద వచ్చిన వాటిని తప్పించకనకపోతే చేసిన ఉపవాసమునకు విలువ లేదు. అట్లే మీరు చేసే పని మీద ఉపవాసము చేయునప్పుడు అట్లే చేయవలెను. ఉదాహరణ, ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చుట లేదు, ప్రార్థించమని కోరింది. అయ్యగారు ఆమెను ఉపవాస ప్రార్థన చేయమన్నారు. ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయగా ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినది. ఆమె ట్రాన్స్ఫర్ మాత్రమే కానీ ఇతర అంశములు ఆమె ప్రార్థనలో లేవు. డబ్బు, పిల్లలు, ఇల్లు ఆమె తలంపులలో లేవు. ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చినది. అయితే ట్రాన్స్ఫర్తో పాటు రోగులను బాగు చేయు వరము కూడా ఆమెకు వచ్చినది. అలాగే యేసు ప్రభువు యొక్క ఉపవాసములో కొండ మీద ఆయనకు మొదటిది సైతాను తలంపు లేదు, రెండవది లోకమును తలంచుకోలేదు, మూడవది పాపాన్ని తలంచుకోలేదు, నాలుగవది మోసుకొని వెళ్ళడం అనేది తలంచలేదు, ఐదవది తుదకు ఇవన్నీ సహించుకొనవలెను గదా, అది కూడా తలంచుకోలేదు. ఇవి తలంచక నేనును సాధువైన గొర్రె పిల్లవలే వీటన్నిటినీ మోసుకొని పోవలెను గదా అని తలంచుకొనకుండా, తండ్రి దగ్గర ఉదాహరించకుండా ఎలాగు ఆయన ఉపవాసము చేయును. ఆ పంతులమ్మకు ఆమె కోరని ఒక వరము కూడా వచ్చినది, ట్రాన్స్ఫర్ వచ్చినది. దాని కథనముగా స్వస్థత వరము వచ్చినది. ఆమె వలె మనమును చేసిన మనకు అడిగినది గాక మరొకటి అదనముగా వచ్చును. ఉపవాసము వల్ల ఎటువంటి మొండి కేసులైనను నెరవేరును గాని చేయుట చాలా కష్టము. దీవెన అలాగూ అన్నిటినీ కట్టివేసి ఆయన ఎదుట దీక్షతో కూర్చుండి ఉపవాసము వలన అదనపు వరములను సంపాదించుకొని గొర్రెపిల్ల రూపమును ధరించుకొందురుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై యున్నవి. ఆమెన్. మరణాత.